హలో అండి, ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్ కూల్గా కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. సో ముందుగా ఈ ఫ్రూట్ సలాడ్ ప్రిపేర్ చేసుకోవడం కోసం నేనైతే 1/2 లీటర్ పాలను అయితే బాయిల్ చేసుకుంటున్నాను. సో స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసి 1/2 లీటర్ పాలైతే గిన్నెలో పోసేసి వేడి చేసుకుంటున్నానండి. ఈ 1/2 లీటర్ పాలు చిక్కగా మరిగే వరకు కాగనివ్వాలి అండి. సో ఇలా పొంగు వస్తున్న కొద్దీ గరిటెతో అయితే కలుపుతూ ఉన్నాను. పాలు ఇంకా చిక్కబడే లోపు నేనైతే ఇక్కడ కస్టర్డ్ పౌడర్తో ఈ లిక్విడ్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. సో ఇక్కడ నేను తీసుకుంటుంది మ్యాంగో ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్. సో చూపిస్తున్న స్పూన్ కొలతతో 1 స్పూన్ తీసుకొని కొన్ని పాలు ఈ కస్టర్డ్ పౌడర్ కలిసేలాగా కలుపుకోవాలి. ఎలాంటి గడ్డలు లేకుండా చూపిస్తున్నట్టుగా ఇలా లిక్విడ్గా అయితే కలుపుకోవాలండి. నెక్స్ట్ ఇక్కడ పాలు అయితే బాగా మరిగిపోయాయండి. సో ఇప్పుడు నేను ఇక్కడ ఒక 1/2 కప్ షుగర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే కస్టర్డ్ పౌడర్ యాడ్ చేయడం వల్ల స్వీట్నెస్ ఉంటుంది. సో మీకు స్వీట్ తినేదాన్ని బట్టి షుగర్ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో 1/2 కప్ షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇలా షుగర్ మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలిపేసి ఇంకా 2 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత ఇప్పుడైతే ఈ కస్టర్డ్ పౌడర్ మిక్స్ ఉంది కదండి, సో దాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఈ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసిన తర్వాత ఇలా కలుపుతూ జస్ట్ ఒక 2 మినిట్స్ అయితే బాయిల్ అవ్వనివ్వాలండి, ఎక్కువసేపు ఉంచకూడదు. నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసేసి సో ఇప్పుడు ఈ పాలను అయితే చల్లబడనివ్వాలి. పాలు మొత్తం చల్లబడిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఇలా ఫ్రూట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ ఫ్రూట్స్ మీకు ఇష్టం వచ్చినవి యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ నాకు అవైలబుల్గా ఉన్నవి యాపిల్, మ్యాంగో, బనానా, గ్రేప్స్ అండ్ కాజు, మస్క్ మెలన్ సీడ్స్ అయితే యాడ్ చేశాను. నెక్స్ట్ డెకరేటివ్ పర్పస్లో రెడ్ అండ్ గ్రీన్ టూటీ ఫ్రూటీ చెర్రీస్ కూడా యాడ్ చేసుకున్నాను. సో ఈ సలాడ్లోకి ఫ్రూట్స్ అన్నీ కూడా 2 పీసెస్గా నేను చూపించినట్టుగా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా 1 by 1 ఫ్రూట్స్ అన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అవన్నీ కలిసేలాగా అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి అండి. సో ఇక్కడ మీరు యాడ్ చేసే కస్టర్డ్ పౌడర్ డిఫరెంట్ ఫ్లేవర్స్, మీకు నచ్చిన ఫ్లేవర్స్ యాడ్ చేసుకోవచ్చు. నేను రెగ్యులర్గా అయితే వెనీలా ఫ్లేవర్తో ప్రిపేర్ చేస్తాను, బట్ ఈసారి కొత్తగా ట్రై చేద్దామని చెప్పేసి మ్యాంగో ఫ్లేవర్ టేస్ట్ చేయడం కోసం తీసుకొచ్చాను అండి. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంది. సో ఇలా అన్నీ కలిపేసుకున్న తర్వాత ఒక 2 to 3 అవర్స్ అయితే కూల్ అవ్వడానికి నేను ఫ్రిడ్జర్లో అయితే పెట్టేశానండి. సో ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఆఫ్టర్ 2 అవర్స్ ఇంకా నెక్స్ట్ సర్వ్ చేసుకునే టైంకి చూడండి ఎలా కనిపిస్తుందో కూల్ అయిపోయి. సో ఇప్పుడు నేనైతే ఇలా రెడ్ అండ్ గ్రీన్ టూటీ ఫ్రూటీ అండ్ చెర్రీస్ని యాడ్ చేసుకుంటున్నాను. చెర్రీస్ని కూడా 2 పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నానండి. సో ఇలా 1 by 1 అన్నీ యాడ్ చేసుకొని నెక్స్ట్ ఇంకా డిష్లో సర్వ్ చేసుకొని తినడమే. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుందో. సో ఫైనల్గా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఫ్రూట్ సలాడ్ అయితే చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఇవేవి టూటీ ఫ్రూటీ యాడ్ చేయకుండా ఓన్లీ ఫ్రూట్స్తో కూడా తినచ్చు. బట్ చేసేది ఓన్లీ సమ్మర్ టైంలోనే కాబట్టి పిల్లలకి ఇలా టూటీ ఫ్రూటీ యాడ్ చేయడం ఇష్టము. సో వాళ్ళ కోసం అయితే ఇలా అయితే వేసాను. ఈ ఫ్రూట్ సలాడ్ని కూల్గా ఉన్నప్పుడు తింటేనే చాలా టేస్టీగా ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టకుండా కూడా తినచ్చు, బట్ అలా చల్లారిన తర్వాత వచ్చే టేస్ట్లా అయితే ఉండదు. బయట రోడ్ సైడ్స్ దొరికే ఫ్రూట్ సలాడ్స్ తీసుకోవడం కంటే ఇలా మన ఇంట్లో అవైలబుల్గా ఉండే అన్ని ఫ్రూట్స్తో మన చేతులతో సొంతంగా ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షనే వేరు కదండి. సో మీకు ఈ కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ ప్రిపరేషన్ నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.